Good afternoon, friends. I am Shanmukrao Sivala, a lecturer in English from Palasa. Today, I welcome you all to today's class. Today's class is on transformation of sentences. Let us learn transformation of sentences. So, before going to the class, please press on subscribe and bell icon, friends. Bell icon మీద press చేయండి, subscribe చేయండి, all అని వస్తుంది దాని మీద press చేయండి. So that ఇక్కడ చేసిన వీడియోస్ అన్ని మీకు వస్తాయి. మంచి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐఎమ్ మేకింగ్ వెరీ యూస్ఫుల్ వీడియోస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఎవర్ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ ఈజీగా సింపుల్గా మాట్లాడాలి, నేర్చుకోవాలి అనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి వీడియోస్ చేస్తున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్కి మార్చడం. ఏ 2-3 వెరైటీస్ ఆఫ్ సెంటెన్సెస్ వితౌట్ ఎనీ చేంజ్ ఆఫ్ మీనింగ్ ఏం మారదు, కానీ 3 వెరైటీస్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. 2 to 3 వెరైటీస్ ఆఫ్ సెంటెన్సెస్ సేమ్ మీనింగ్నే 2-3 టైప్స్లో మనము ఎక్స్ప్రెస్ చేస్తాం. టుడే లెట్ us learn the uses of very and so, to, so that, to for, so that. ఇవన్నీ మనం ఎలా యూజ్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్, ద బాయ్ ఈస్ వెరీ పువర్, హీ కెనాట్ కంటిన్యూ హిస్ స్టడీస్. ద బాయ్ ఈస్ వెరీ పువర్, చాలా పేదవాడు, హీ కెనాట్ కంటిన్యూ హిస్ స్టడీస్, చదువుకోలేడు. ఆ రెండు సెంటెన్స్ని కలపడం, ఒకే సెంటెన్స్గా కంబైన్ చేద్దాం. లెట్ us combine both the sentences into one. Like, let us see, and so వాడదాం ఫ్రెండ్స్. and so is very easy, very and so. The boy is very poor and so he cannot continue his studies. చాలా పేదవాడు కాబట్టి మరి చదువుకోలేడు, చదువు కంటిన్యూ చేయలేడు. The boy is very poor and so comes in the middle of the sentences. And so he cannot continue his studies. And so అనేది రెండు సెంటెన్స్లకి మధ్యన వస్తుంది ఫ్రెండ్స్. వెరీ ఈజీ టు కంబైన్ దీస్ 2 sentences విత్ and so తో కలపడం చాలా ఈజీ. నౌ సో దట్ చూద్దాం ఫ్రెండ్స్. సో దట్ ఎలా వాడాలి? ద బాయ్ ఈస్ సో పోర్ దట్. ఇక్కడ వెరీ ఉంది ఫ్రెండ్స్, వెరీ ప్లేస్లో సో వాడాలి, అంత తర్వాత పోర్ వస్తుంది, అంత తర్వాత దట్ కంజంక్షన్. సో దట్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్? ద బాయ్ ఈస్ వెరీ ప్లేస్లో సో, ద బాయ్ ఈస్ సో పోర్ దట్, సో దట్ ఎలా వస్తుంది? సో యాడ్జెక్టివ్ దట్. ద బాయ్ ఈస్ సో పోర్ దట్, దట్ తర్వాత ఇక్కడ హీ ఉంది. సెకండ్ సెంటెన్స్ సో దట్ సెంటెన్స్, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ వాడేస్తాం. సెకండ్ సెంటెన్స్లో చేంజ్ ఏమి ఉండదు, ఓన్లీ సో దట్ ఫస్ట్ సెంటెన్స్లోనే వస్తుంది. ద బాయ్ ఈజ్ సో పోర్ దట్ హీ కెనాట్ కంటిన్యూ హీ స్టడీస్, హీ కెనాట్ కంటిన్యూ హీ స్టడీస్. సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ ఎనీ చేంజ్. ఓకే ఫ్రెండ్స్, సో దట్ ఎలా వాడతాం ఫ్రెండ్స్? ఫస్ట్ సెంటెన్స్లోనే వెరీ దగ్గర సో పెడతాం, సో పోర్ దట్ అంతే. సో పోర్ దట్, సో దట్ ఎలా వాడతాం? The boy is so poor that he cannot, second sentence, he cannot continue his studies. So that also is very easy to use friends. చాలా ఈజీగా వాడచ్చు. నెక్స్ట్ to వాడదాం ఫ్రెండ్స్. to. The boy is too poor to. ఇక్కడ వెరీ ప్లేస్లో to వస్తుంది ఫ్రెండ్స్. The boy is too వస్తుంది, too poor to, సో దట్ లాగే the boy is too poor to వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ద బాయ్, ఇక్కడ హీ, రెండు ఉన్నాయి, రెండు సేమ్ సబ్జెక్ట్లే. హీ అంటే ఎవరు? ద బాయ్. మరి ఇక్కడ ద బాయ్ రాసాం, రెండు సెంటెన్స్లు కలుపుతున్నాం కాబట్టి మళ్ళీ హీ వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ద బాయ్ అన్నాం కాబట్టి హీ వాడాల్సిన అవసరం లేదు. తర్వాత to గివ్స్ నెగిటివ్ మీనింగ్. to అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి హీ కెనాట్ అవసరం లేదు, కెనాట్ అవసరం లేదు అంటే హీ కెనాట్ పోతుంది, తీసేవాలి. సో ద బాయ్ ఈజ్ టూ పోర్ టు, ఇక్కడ నుంచి కంటిన్యూ హీ స్టడీస్, హీ కెనాట్ మరి అవసరం లేదు. ద బాయ్ ఈజ్ టూ పోర్ టు, to ఎలాగ వస్తుంది? టూ పోర్ టు, ఇక్కడ నుంచి కంటిన్యూ హీ స్టడీస్. ఓకే ఫ్రెండ్స్, ద బాయ్ ఈజ్ వెరీ పోర్ అండ్ సో హీ కెనాట్ కంటిన్యూ హీ స్టడీస్. ద బాయ్ ఈజ్ సో పోర్ దట్ హీ కెనాట్ కంటిన్యూ హీ స్టడీస్. ద బాయ్ ఈజ్ టూ పోర్ టు కంటిన్యూ హీ స్టడీస్. ఇది ఫ్రెండ్స్ వెరీ and so that to. Let us see one more example. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం.
he is very late, he cannot catch the train. రెండు సెంటెన్స్లు, ఆ రెండు సెంటెన్స్ని కంబైన్ చేయాలి. సో అండ్ సోతో కంబైన్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ మధ్యన అండ్ సో పెడితే అయిపోతుంది ఫ్రెండ్స్. he is very late and so he cannot catch the train. he is very late, చాలా లేట్ అయిపోయాడు, అందుకే అతను ట్రైన్ క్యాచ్ చేయలేడు. he is very late and so he cannot catch the train. ఓకే, అండ్ సో అయిపోయింది. నెక్స్ట్ సో దట్. సో దట్ ఇక్కడ వెరీ ప్లేస్ లో సో పెడతాం, లేట్ తర్వాత దట్ పెడతాం. సో లేట్ దట్ అంతే. ఫస్ట్ సెంటెన్స్ లో వచ్చిన చేంజ్. సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్. he is so late that, సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్, he cannot catch the train. he is so late that, చాలా లేట్ అయిపోయాడు, అందుకే ట్రైన్ ని క్యాచ్ చేయలేడు. he is so late that he cannot catch the train. సో దట్ ఇలా వాడతాం. వెరీ ప్లేస్ లో సో వాడతాం, లేట్ తర్వాత దట్ వాడతాం. he is so late that he cannot catch the train. okay, next let us use to. ఇక్కడ వెరీ ప్లేస్ లో టు వాడతాం, లేట్ టు అంతే. too late to ఇక్కడ వస్తుంది. he is too late to catch the train. he is too late to catch the train. ఇక్కడ he is వెరీ ప్లేస్ లో too late to, ఇక్కడ he అనేది he సేమ్ సబ్జెక్ట్, మళ్ళీ he అవసరం లేదు. టు నెగటివ్ కాబట్టి కెనాట్ అవసరం లేదు, సో he కెనాట్ తీసేస్తాం. he is too late to catch, ఇక్కడ verb నుంచి రాసేస్తాం, catch the train. he is too late to catch the train. I hope that these are all very very easy friends. I hope that you understood all these sentences. Okay, let us do some more sentences. Okay friends, let us see this example. The sum is very difficult, he cannot solve it. Two sentences friends. The sum is very difficult, he cannot solve it. రెండు సెంటెన్స్లు. రెండింటిని let us combine them. రెండింటిని కలుపుతాం. So the sum is very difficult. First sentence as it is. The sum is very difficult and so he cannot solve it. And so is very easy. ఆ రెండు సెంటెన్స్ల మధ్యలో యూజ్ చేస్తే చాలు. We can use and so in the middle of the two sentences. Very easy. The sum is very difficult and so he cannot solve it. Next so that తో కంబైన్ చేద్దాం. ఇక్కడ వెరీ ప్లేస్ లో సో వస్తుంది, డిఫికల్ట్ దట్ వస్తుంది. వెరీ ప్లేస్ లో సో, డిఫికల్ట్ దట్ అంతే. సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్. ద సమ్ ఈస్ సో డిఫికల్ట్ దట్. ద సమ్ ఈస్ వెరీ ప్లేస్ లో సో డిఫికల్ట్ దట్, సో దట్ వాడేసాం. సో డిఫికల్ట్ దట్ he cannot solve it. he cannot solve it. Same sentence. Second sentence as it is. There is no change at all. Okay friends, understood? The sum is so difficult that he cannot solve it. చాలా డిఫికల్ట్గా ఉంది కదా, అతను సాల్వ్ చేయలేకపోతున్నాడు. నెక్స్ట్ టు వాడదాం ఫ్రెండ్స్. టు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ద సమ్, ఇది సబ్జెక్ట్ ఈస్, ఇక్కడ ఇది సబ్జెక్ట్ ద సమ్, ఇక్కడేమో హీ అన్నాం, సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఇంతకు ముందు సెంటెన్స్లు అన్ని కూడా సేమ్ సెంటెన్సెస్, ఇది డిఫరెంట్, సబ్జెక్ట్స్ డిఫరెంట్. ఇక్కడ ద సమ్, ఇక్కడ హీ, అంతకుముందు ఇక్కడ హీ, ఇక్కడ ద బాయ్, సేమ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఉంది. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్గా ఉంది, ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక సబ్జెక్ట్, రెండు వేరు సబ్జెక్టులు అయినప్పుడు ఇలాగ వస్తుంది. ద సమ్ ఈజ్ వెరీ ప్లేస్లో టూ మీన్స్ టూ డిఫికల్ట్. ఇక్కడ టూ డిఫికల్ట్, ఎవరికి డిఫికల్ట్, ఎతనికి డిఫికల్ట్. సమ్ సాల్వ్ చేయడానికి ఎవరికి డిఫికల్ట్, ఎతనికి డిఫికల్ట్, కాబట్టి ఇక్కడ ఫర్ హిమ్ వస్తుంది ఫ్రెండ్స్. ద సమ్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ హిమ్ అని వాడాలి. ఫర్ హిమ్, ఎతనికి డిఫికల్ట్ సమ్, కాబట్టి టూ డిఫికల్ట్ ఫర్ హిమ్. ఇక్కడ కెనాట్ అవసరం లేదు, ఫర్ హిమ్ టు సాల్వ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ద సమ్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు సాల్వ్ ఇట్. ఇక్కడ వేరు సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఫర్ వస్తుంది ఫ్రెండ్స్, ఫర్ హిమ్ వస్తుంది, ఫర్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆ సమ్ ఎవరికి డిఫికల్ట్ అంటే అతనికి డిఫికల్ట్. రెండు సేమ్ సబ్జెక్టులు, ఇక్కడ హీ అయినప్పుడు ఇక్కడ ఫర్ రాదు, మరి టూఏ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ మారిపోయినప్పుడు ఫర్ వస్తుంది. ద సమ్ ఈస్ టూ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు సాల్వ్ ఇట్. టూ వచ్చింది, ఇక్కడ ఫర్ వచ్చింది, టూ ఫర్. అండ్ let us see another example. He was too young, he could not be married. ఇప్పుడు వరకు ఇచ్చిన సెంటెన్స్లన్నీ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. ఈజ్ కాబట్టి కెనాట్, ఈజ్ వస్తే ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ ఉంటే ఇక్కడ కెనాట్ వచ్చింది. ఇక్కడ ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది ఫ్రెండ్స్, వాజ్ ఉంది.
కాబట్టి కుడ్ నాట్ బి మ్యారీడ్ కుడ్ ఉంది, వాజ్ వస్తే ఇక్కడ పాస్ట్ టెన్స్ వస్తే కుడ్ వస్తుంది, ప్రెసెంట్ టెన్స్ లో కెన్, పాస్ట్ టెన్స్ లో కుడ్. సో హీ వాస్ వెరీ యంగ్ అండ్ సో హీ కుడ్ నాట్ బి మ్యారీడ్. ఇతను చాలా యంగ్ గా ఉన్నాడు కాబట్టి ఇతను మ్యారేజ్ చేసుకోలేడు. హీ వాస్ వెరీ యంగ్ అండ్ సో హీ కుడ్ నాట్ బి మ్యారీడ్. And so comes in the middle of the sentences. He was so young that he could not be married. So that ఎలా వాడతాం? He was so young that second sentence as it is, ఇక్కడ నుంచి as it is గా he could not be married. Second sentence no change, first sentence లో change. So young that, too young to ఎలా వస్తుంది? మరి to వాడదాం. He was too young to be married. He was too young to be married. మరి ఇక్కడ he ఉంది, ఇక్కడ he ఉంది కాబట్టి ఈ he అవసరం లేదు. మరి ఇక్కడ కుడ్ నాట్ అవసరం లేదు, ఎందుకంటే టు నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి కుడ్ నాట్ అవసరం లేదు. సో he could not తీసేస్తున్నాం. సేమ్ సబ్జెక్ట్ అయినప్పుడు హీకి he ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ మన అవసరం లేదు, ఇక్కడ వాడాల్సిన అవసరం లేదు. కుడ్ నాట్ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి కుడ్ నాట్ అవసరం లేదు. సో he was too young to be married. ఇక్కడ be married వస్తుంది. He could not తీసేసి be married. He was too young to be married. I hope that you understood all these sentences. These are very, very easy. And if you listen to all this video, you can understand and you can use all these sentences. Examination point of view, very, very useful for all school, college students and all. And even for competitive exams also. So thank you very much for watching this video, friends. So let me give you one or two sentences. You solve it. He is very short. He cannot touch the board. He is very short. He cannot touch the board. You can frame 3 sentences using and so that to. You can frame 3 sentences. So you can understand, you can use, I hope, friends. Okay, once again, I request you all to subscribe my channel, press on bell icon and all. Please subscribe. Thank you.